బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన నేత కోట వినుత హత్యకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. కోట వినుత డ్రైవర్ రాయుడు సంచలన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో కోట వినుత డ్రైవర్ రాయుడు మాట్లాడిన మాటలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. హత్యకు ముందు డ్రైవర్ రాయుడు వీడియోను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. జనసేన నేత కోట వినుత హత్యకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్కెచ్ వేశాడు. కోట వినుత డ్రైవర్ రాయుడు సంచలన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కోట వినుత డ్రైవర్ రాయుడు వీడియో. హత్యకు ముందు వీడియోలో మాట్లాడాడు డ్రైవర్ రాయుడు. అనేసి సుజిత్ చంద్రని అడిగాడు. లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాధ్యతనే చేసినాము, ఇప్పుడు కుదరడం లేదు, ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తున్నాను అని చెప్పాడు. మీ మేడం వాళ్ళు బర్త్డే వస్తుంది, ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు. అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు, ప్రోగ్రామ్ ఏం అనుకోవడం లేదు, ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పాడు. సరే మీ వాళ్ళని నమ్మచ్చా, రికార్డు అమ్మచ్చా, చేస్తున్నాను మాట్లాడేది అవంతా అడిగినాడు. లేదు అతనితో ఏం చేయలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను చంద్ర అనే అతనికి ఏదో ఫోన్ వచ్చేలోపు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే వెళ్ళిపోయినాడు. అలాగే నాకు కూడా మంది ఎక్కువైపోయి నేను పనికి వేసే టైంలో సుజిత్ వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు. నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు. చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పనికి వేసాను. తెల్లవారితో వేసి ఫోన్ తీసే లోపల ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ అతనే కేబుల్ ఇచ్చాడు. కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంది. అర్ధగంట ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను, హాస్పిటల్ కాడికి. తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుజిత్. ఫోన్ చేశాక నా ఉండే అంతా తిరుపతికి వచ్చాను అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసేయి అని చెప్పాడు. సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి నెట్టుకండే దగ్గర టిఫన్ అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడికి చెప్పి ఆర్చ్ కార్డు తీసేసి వాడిని పంపించేసి సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను. రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాగుతా ఉండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరికి వచ్చేసి ఏమో నువ్వేనా అంతా ఒక పనిచేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. అంతే సార్ నేను జీతం అంతా అడిగాడు. నేను 9,000 ఇస్తున్నాను అని చెప్పాను. 9,000 ఇంకా ఎవరన్నా పని చేస్తారా, నేను 19,000 ఇస్తాను, నా కాడికి వచ్చేసి అని అడిగాడు. లేదు మా మేడం వారికి 10వ వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు, దానికోసం నేను ఆడే ఉన్నాను, మా ఇంట్లో ఇక్కడే ఉన్నామని చెప్తారు అని చెప్పాను. సరే నువ్వు రాకపోతే పోయినావు, మీ మామ కోవిడ్లో ఉంటాడంటని, మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటారంటారు, ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి మీ అవ్వ ఒకటే ఇంట్లో ఉంటారంట కదా, మీరు బొక్కింగ్ పాలం అంటారు కదా అని అడిగాడు. అవును నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు ఇవంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ 20 లక్షల డబ్బులు నన్ను ఇచ్చినారా అని అడిగాడు. అవును ఇచ్చాను అని చెప్పాను. దాని తర్వాత సరే నువ్వు నా కాడికి రాకపోతే పోయినావు, నేను మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను తిట్టా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినావు అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నేను బయటకు పంపించేస్తాను, నీ పేరు ఏడా రాని వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పి డబ్బు లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెంసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు 14వ తేదీ సుజిత్ చంద్రాకి చెప్పినాను, మాతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేసి వచ్చాను అని చెప్పి మాతో ఏం చెప్పాడు అని అంతా అడిగాడు. అడిగితే నేను మాతో పోయినాను, వీడియోలు అడుగుతున్నారు, వీడియోలు మన వల్ల యాడ్ అవుతుందా, కాదులేనా అని చెప్తే లేదు నువ్వు తీయాలి రాయుడు, నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను ఆల్రెడీ 20 లక్షలు ఇస్తానని చెప్తున్నాను, నేనే తీయించాను కదా, ఆ 30 లక్షలు కాకపోయినా 30 లక్షలు కాకపోయినా ఇంకో 30 లక్షలు వేసి 60 లక్షలు నేను తీస్తాను, నాది బాధ్యత, నన్ను నమ్ము, మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, పని అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆ రోజు నాకు కొట్టేసాయి అనే అతను కూడా 3 సార్లు ఫోన్ చేశాడు. 3 సార్లు ఫోన్ చేసే లోపల నేను
ఫోన్ చూసలేదు, ఆటోమేటిక్గా రిప్లై కాల్ యూ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు. ఏమి మనతో సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకున్నాడు అంటే మాట్లాడుకుంటే కదా ఆ వీడియోలో నువ్వు తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నారు వీడియోల గురించి. మేడం వాళ్ళు ఆల్రెడీ నేను ముందు విషయాలు చెప్తాను, అంతా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను. నాకు మెసేజ్ పెట్టారు, మొత్తం ఆ వీడియోలు తీసిచ్చేది మనం మనం కలిసి ఉండాలి, ఎప్పుడు వాళ్ళని ఊళ్ళోంచి తరమేయాలి, ఆ వీడియోలు తీసిచ్చేయి నీ వల్ల అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు. అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు, నా ఫోన్ ఎప్పుడు అకౌంట్ తీసుకుంటారో తెలియదు, ఏదైనా ఉంటే చంద్ర చెప్పు, చంద్ర నాకు చెప్తాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అనేసి గమనించాను. దాని తర్వాత 23వ తారీఖు వరకు నేను అప్పటి వరకు నేను వీడియోలు ఏం తెలియదు. 23వ తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి నీకు పెట్టలేదా అనేసి బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వారు ఏంది నువ్వు ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మీ మేడం కార్లు బోల్ట్లు తీసింది కూడా మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో నుంచి అన్నా చంపేస్తాము, ఏడాడున్నారు మొత్తం చెప్పాను కదా, లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుకోండి అంతా నా కాడ రికార్డులు ఉన్నాయి, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో చేస్తారు, అంతవరకు తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు, మీ మేడం వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేయి ఎప్పుడు ఇస్తాను అడిగారు. ఇప్పుడంతా బర్త్డే ఉంటుంది 25వ తారీఖు, నాకు ఫుల్ పనులు ఉన్నాయి అవ్వదు, మళ్ళీ ఇస్తాను 26వ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత 26వ తారీఖు ఇంట్లో ఎవరు లేరు, మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను కొన్ని కాలానికి కూర్చున్నట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అని అప్పుడు వీడియో ఆన్ చేసుకొని 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్క తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను. నాకు భయంగా చేసింది. నేను సుజిత్కి ఫోన్ చేశాను, అంత వీడియో తీసా ఉంది, నేను దొరుకుతున్నాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నేనేం అడగలేదు, అయితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత మా మీద చెప్తే బాగుండదు, నాకు ఆల్రెడీ ముందే చెప్పాము కదా, మీకు మీకంతా మాకు తెలుసు, వాళ్ళు నేను చెప్పేస్తాను, దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను, మా మీద చెప్తూ ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సౌండ్ రావాలి వాడు ఫోన్ కట్ చేసాను. ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అని అతను మెసేజ్ పెట్టాను. నాకు మనతో వీడియో గురించి తెలుసు కదా, నాకు తీసాను దొరికినా ఏం చేయాలి అని చెప్పి వాడు కూడా ఏం రిప్లై లేదు. దాని తర్వాత నేను పేట చంద్ర మెసేజ్ పెట్టాను, నాకు మనతో వీడియో తీసాను దొరికినా అని చెప్పే లోపల ఆయన అవునా ఎక్కడ దొరికిపోయినావు రాయుడు, నా మీద చెప్పద్దు, డబ్బులు నేను తీసాను, నేను ఎట్లా తప్పించుకొని వచ్చేసేది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను